క్యాలీఫ్లవర్ పికిల్ చేసుకోవడం కోసం ఒక హాఫ్ క్యాలీఫ్లవర్ తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 లెమన్స్ జ్యూస్ తీసి పెట్టుకున్నాము. ఇందులో ఉప్పు, పసుపు, కారం, మెంతి పిండి, ఆవు పిండి, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఇంకా కొంచెం బరగ్గా చేసుకున్న మెంతి పిండి కూడా తీసుకున్నాము. కొంచెం మెత్తగా చేసుకున్న మెంతి పిండి కొంచెం, బరగ్గా చేసుకున్న మెంతి పిండి కొంచెం కూడా తీసుకున్నాం. మధ్య మధ్యలో పులుపులుగా బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు ఈ వేడి నూనె ఇందులో వేసేస్తున్నాను అనమాట. నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఈ పచ్చడికి సరిపడా తీసి వేడి చేసుకున్నాము. ఇలా వేడిగా వేస్తే ఇవన్నీ వేగి టేస్ట్ బాగుంటుందని. చల్లారిన తర్వాత కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తాను, ఎందుకంటే ఇవన్నీ వేగినట్టు అయ్యి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఈ ముక్కలు వేసి కలిపేసి ఇవి ఊరేదాకా ఉంచేయడమే. చాలా సింపుల్గా చేసుకునే పచ్చడి ఇది. ఈ పికిల్ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 2-3 రోజుల తర్వాత ఊరిన తర్వాత మనం అన్నంలో, టిఫిన్స్లో అన్నింటిలో వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలిపేయాలి, అంతే. ఆవకాయలా అనమాట, ఆవకాయ పికిల్. కాకపోతే మనం వేడివేడి వేసుకోవడం, వేడివేడి ఆయిల్ వేయటం వలన చక్కగా వేగినట్టు అయ్యి మంచి టేస్ట్ వస్తుంది ఇది.